టీచర్కి స్టూడెంట్కి అందులో ఫస్ట్ బ్యాచ్ మనం కాబట్టి ఎక్కడ వాళ్ళ లైఫ్లో ఎంత గ్రోత్ ఉన్నా ఏమైనా కూడా సార్ యొక్క స్టేటస్ తెలుసు. బట్ ప్రతి మూలలో ఎక్కడో ఒక మూలలో మనం కంపల్సరీ చిప్లో మన మెమొరీ ఉంటుంది. సో కాబట్టి అంత గొప్ప ప్లస్ విలువైనటువంటి ప్లేస్ ఇది, అంత ఎమోషనల్ ఇది ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి భీమయ్య స్వామి తన అమూల్యమైనటువంటి పలుకుంచవలసిందిగా కోరుచున్నాం. సభను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు అభినందనలు. సభలో ఉన్నటువంటి నా సంతానంతో సమానమైనటువంటి పిల్లలకు శుభాశీస్సులు. ఇప్పుడు నా జీవితం మీకు తెరిచిన పుస్తకమే. ఎందుకంటే నేను ట్యూషన్ చెప్తున్నప్పటి నుంచి మీకు అందరికీ ప్రతి విషయము తెలుసు. 87 డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అప్పుడు కాదు రేపే పరీక్ష రాసి మన్నాడు కలెక్టర్ కావాలని హైదరాబాద్ పోయినా. మన్నాడే కలెక్టర్ కావాలని ఫస్ట్ 89, 90 రాసినాను. ఫిలిమ్స్ పాస్ అయినా మెయిన్ పోయింది. ఇది మనకు అలవాటు అని చెప్పని 91లో వచ్చేసాను. నాకు మొదటి నుంచి ఈ విధంగా వీళ్ళు టీచర్లు ఏ విధంగా నాకు సపోర్ట్ సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ విధంగా నాకు జ్యోతిష్యులు వాస్తు అనేటువంటివి అండర్లైన్ కరెంట్ వల్ల నాకు సహాయం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా అంటిల్ మై ఈవెన్చువల్ బ్రేక్ త్రూ. 91లో నేను అనంతపురంలో జ్యోతిష్యం అని చెప్పుకుంటూ ఏదో ఉన్నాను. అప్పుడు మా మామగారి ద్వారా ఈయన నాగన్న నుంచి పంపించారు. అప్పుడు నేను రాంగిరికి వచ్చాను. వచ్చిన తర్వాత లిటరేచర్ BA కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ చెప్తావు స్వామి, నువ్వు కంపల్సరీ ఉండాలా, ఎందుకంటే మీ ద్వారా పిల్లలు చదివిస్తే బాగా వస్తుంది అని చెప్పని ఆయన ప్రత్యేకంగా పెట్టాడు. 92 సమ్వేర్ సార్ చెప్పినట్టు ఆగస్టు 12, 13 చేరాను. మీరు నేను కూడా వారం తర్వాత నేను చేరినాక మరుసటి రోజు ఏమో శివ చేరినాడు. శివాను రామాజీ కూడా చేరినట్టు ఆ టైంలో. అప్పుడు మనకు అవి చావటం లేదా అక్కడ ఆంజనేయ స్వామి 6, 7, ఇక్కడ 8. హైదరాబాద్లో 2 నుండి వచ్చినాడు కానీ హిందీ నాకే ఇచ్చేది. తెలుగు స్వామి బాగా చెప్తాడని తెలుగు నాకే ఇచ్చేది. ఇంగ్లీషు లిటరేచర్ కాబట్టి ఇంగ్లీష్ నాకే ఇచ్చేది. సోషల్లో ఎప్పుడప్పుడు ఇంకా శివ కొంచెం టచ్లో లేడు. అందుకని ఈ విధంగా చౌట్కి 0 వేసుకొని రుబ్బిన్నాను. కోర్స్ నేను నా పిల్లలనే చదువు చెప్పినా, నా గ్రామాన్ని చదువు చెప్పినా. నాకు అప్పుడు ఇస్తుండే 400. మనం బయటికి అని చెప్పినప్పుడు ఇప్పుడు 7,000 రూపాయలు అందరి దగ్గర ఉంటే చిల్లాడిస్తుంటారు కదా. ఆ కాలం 400 అంటే ఆ పెద్ద అమౌంట్. కానీ ఆ టైంలో తోపులోకి పోయింది స్కూలు. తోపులో పోయినప్పుడు ఈయన హెడ్ మాస్టర్, నాకు అసిస్టెంట్ హెడ్ మాస్టర్. నాకు కొంచెం బాస్ వాయిస్ కొంచెం పెద్దగానే చెప్తా, వాళ్ళు ఏదైనా లాస్ట్ వరకు మనిషికి వినపడాలని చెప్తూ ఉంటే స్వామి ఈయన పిలిచేది కిటికీ నుంచి ఇట్లమ్మా అంటే సబ్జెక్ట్ అంతా ఈ పొద్దు చెప్పాను అనుకున్నావా నువ్వు, అట్లా చెప్పకూడదు, ఇంకా రేపుతూ ఉండి అని చెప్పని ఈయన పిలిచేది. ఈయన అక్కడే ఉంటాడు, పక్కనే ఉంటాడు కదా. స్వామి బజ్జీలు టీ తాతావా, లేకుంటే మిక్చరు బొరుగులు కాఫీ తాతావా ఈయన. ఈ విధంగా అంటే ఒక ఫ్రెండ్స్ మాదిరి, అన్నదమ్ముల మాదిరి మాకు బాగా సహాయం చేశారు. నేను మనం పోటీ ఎప్పుడు అనుకోలేదు. ఫ్రాంక్ విత్ ఓపెన్ మైండ్. ఓకే, ఆ తర్వాత మరి ఒక 4-5 ఏళ్ళు 7 ఏళ్ళు గడిచింది. మధ్యలో ఎలక్షన్ అని చెప్పని, మధ్యలో ఒక టీచర్ మార్చాలని చెప్పని ఎవరు ఏం చేసినా కూడా నాగన్న అనేటువంటి వ్యక్తి నా జీవితంలో మైలురాయి. ఆయన చేసేటువంటి సహాయము ఎవరు చేయలేరు. అసలు నన్ను BEd చేయమనింది ఆయనే, MA చేయమనింది ఆయన. అఫ్కోర్స్ డిస్కంటిన్యూ అయిపోయింది అనుకోండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాయలేదు నేను. అప్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు నేను ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పుకుంటాను, మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ నాకు మాత్రం 80% లోటు రాణిస్తుంది. దానికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీళ్ళు కూడా కారణం, వీళ్ళిద్దరు. అయిన తర్వాత ఆ 400, 600 చాలకపోతే ఎగుపల్లి వెంకటరమణ ఆయన లెక్కలయ్యారు. ఆ తర్వాత శివ నాకు క్లోజ్ ఫ్రెండ్, మిత్రుడు, నాకు కుడి భుజం మాదిరి బాగా సహాయం చేశాను. ఆ టైంలో 400 చాలు కదా జీవితం. అంటే నేనేదో పెద్ద IAS ఆఫీసర్ అయ్యాని చెప్పి 400 నాకు ఆగస్టులో చేరినాను, అక్టోబర్లో పెళ్ళి. ఇంకా నాకు బయట నేను మన హరిగానికి వెళ్ళేటి పరిస్థితి. అవ్వ మన నాగరాజు చెప్పిన ఎందుకు ఉందో ఆ టైం పరిస్థితి. అదేం పెద్ద ఉద్యోగమా ఏమన్నామా కానీ ఇక్కడ విషయం ఏమంటే, వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులని కానీ మీరు తక్కువ అని కానీ ఒక్కనాడు కూడా నా స్కూప్లస్ వెనుక వాళ్ళు కనబడిచ్చింది.
రాను ఒక ఈయన కాకుండా 6-7 మంది హెడ్ మాస్టర్తో పనిచేసిన. అమాంగ్ దట్ ఒక సుధాకర్ హెడ్ మాస్టర్ అయిన బ్రాహ్మణు, ఆయన కూడా నాగన మాదిరి రైట్ హ్యాండ్ బాగా సహాయం చేసినాడు. ఆ తర్వాత ఇంకొక ఏం చెప్తున్నాడు, టీఎం అశ్వత్థనారాయణ, ఆయన అంతే, నేను వాసం చెప్పలేను ఆయన గురించి, ఆ లెవెల్ అయింది. అయితే ఆ తర్వాత మీ దాదాపుగా కోటి వచ్చేల మాదిరి ఒక 10-14 మంది 20 మంది పనిచేసినారు నాతో పాటు. బట్ ఐ ఫౌండ్ సమ్ సార్ట్ ఆఫ్ హైయెస్ట్ ఇది అదే వేరియేషన్. మీరు తక్కువ, మేము ఎక్కువ, మీకు జీతం తక్కువ, మాకు జీతం ఎక్కువ, మేమేం చెప్తున్నారు అనేటువంటి రాంగ్ ఆ ఫీలింగ్ కనబడుతూ వచ్చింది. ఓహో, ఈ పరిస్థితుల్లో నేను ఉండడం మంచిది కాదు అనే ఉద్దేశంతో నేను అనుకుంటూ అక్కడికి 1-2 సంవత్సరాలు పనిచేశాను. చేసిన తర్వాత బ్లెస్సింగ్ అండ్ డిస్గ్రేస్, గాడ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్. అందువల్ల నాకు 2012 హార్ట్ అటాక్ రావడము, మీ యొక్క కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ 2, 3, 4 బ్యాచ్లు నేను అంతే, ఫస్ట్ 1, 2, 3, 4 బ్యాచ్లు మాత్రమే నాకు సహాయం చేశాను. దాదాపు 1.5 లక్ష డబ్బులు కూడా ఇచ్చాను. విత్ నేమ్స్ ఫీల్ అయిన తర్వాత వాళ్ళకి 2 బిడ్డలకు పెళ్లి చేశాను. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసిస్టెంట్లో ఉన్నాడు, కోడలో ఇన్ఫోసిస్లో ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ, నో ప్రాబ్లం. నేను ఇక్కడ శివాలయం కట్టుకుని 4 మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాను. కాబట్టి హెల్త్ మాత్రము ఎవ్రీ మంత్ 2 days ప్రాబ్లం వచ్చింది. ఎవ్రీ మంత్ ఆ 2 days 2,000 కావచ్చు, 20,000 కావచ్చు. సో నో బాధ, ఐఎమ్ రెడీ టు ప్రిపేర్ అయినా. ఎప్పుడైనా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఏమిటికైనా నేను కొంచెం రోబస్ట్గానే ఉంటుంది వర్డ్స్, కొంచెము రోబస్ట్గానే ఉంటుంది వర్డ్స్, అంటే ఫోర్స్ఫుల్గా ఉంటాయి. ఇది జీవితం. ఇది అయిన తర్వాత మీరు బీయింగ్ పేరెంట్స్ మీకు చెప్పేది ఒక్కటి, మన జగన్నాథ్ సార్ చెప్పినట్టు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే భూమిలో భగవంతుడు ఉన్నాడో లేదో అది వేరే, ఆ దృష్టి వేరే, ఆలోచన వేరే, ఆ లెక్కాచారం వేరే. ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ సీ హియర్ ఇట్సెల్ఫ్. దీంట్లో చూడొచ్చు, విత్ ఇన్. అది విషయం కాదు. బట్ కనబడుతుంటారు కదా వాళ్ళు. ఫస్ట్ తల్లికి ఎక్కువ గౌరవం, ఎందుకంటే 9 నెలలు కనబడి కష్టపడి మోసి కరెక్ట్ది కదా, అందువల్ల. తర్వాత తండ్రి, ఆనంద గురువు, ఆనంద భగవంతుడు. లాస్ట్ భగవంతుడిని తెలియజేసేది కూడా గురువే. అలానే స్వామి పోయి మొప్పు అని చెప్పేది కూడా గురువే కదా. కాబట్టి అది విషయం. ఆ తర్వాత ముఖ్యంగా ఫస్ట్ బ్యాచ్ మీరు 32 సంవత్సరాలు కలుస్తున్నాము. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఆ తర్వాత ఇంకోటి ఏమంటే, మీరు 4-5 బ్యాచ్లు మాత్రమే బాగుండేది క్రమశిక్షణగా. యూ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ సాక్రమెంట్ విత్ ఇన్ యూ. మీకు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దాన్ని ఏం చెప్పాలంటే వాల్యుయేషన్ బట్టి చూసి మించింది, అంటే ఒక రకమైన సంస్కారం మిగతా పిల్లలు లేదు. 16 బ్యాచ్లు చెప్పినట్టు ఎందుకు వేస్తుంది. 16 బ్యాచ్లలో కూడా మీరు ఫస్ట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయంలో తెలియజేసుకుంటే మన బీకే సూర్యనారాయణ, వేణుగోపాల్, మరి భగవంతుడు వాళ్ళకి ఎట్లా రాసినట్టు తెలియదు, కానీ వాళ్ళ అక్షరాలు ఈ మొదటి కూడా నా భారత చెప్పుకుంటారు. సెకండ్ బ్యాచ్లో రామ్మోహన్. మరి భగవంతుడు వాళ్ళకి ఎందుకు తక్కువ చూపించినట్టు తెలియదు, కానీ బట్ దే వుడ్ హ్యావ్ సమ్వేర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ లెవెల్లో ఉండాల్సినాడు. బట్ గాడ్ ఇస్ గ్రేట్. ఎందుకు చేసినట్టు నాకు 2012 హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నాకు కూడా మంచిదైంది. ఎందుకు మంచిదంటే అప్పుడు నా దగ్గర 33 రూపాయలు నా డబ్బులు. 2012 ఏప్రిల్ 22. ఇట్లా ఏదో నాకు శ్రేయోభిలాషులు మన సార్లు అట్లా వాళ్ళు, కొంతమంది మీ యొక్క శిష్యులు, కొంతమంది గ్రామస్తులు, కొంతమంది ఇవ్వగలిగి నేను 2 బిడ్డలు సుఖంగా చేసేసాను. కొడుకు వాడు సుఖంగా ఉన్నాడు, నేను తొందర లేదు. కాబట్టి భగవంతుడు ఏమి చేసినా మంచిగా చేస్తాడు. ఒక మనిషి ఫెయిల్ అయినాడు, మంచికే. ఓ మనిషి పోస్ట్లో ఉన్నాడు, మంచికే. ఓ మనిషి కష్టం వచ్చింది, మంచికే. యూ షుడ్ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్గా తీసుకోండి. అది ఇంకా నెగిటివ్గా తీసుకుని ఏం చేయలేవు కదా. అది కాబట్టి యూ షుడ్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ పాజిటివ్. ప్రతి ఒక్కటి పాజిటివ్గానే తీసుకో. యువర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. అది లేకపోకుండా గడ్డ మీద చెప్పుకుని కూర్చుంటే సుఖం లేదు. అర్థమైందా? కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబుల్ పేరెంట్స్గా ఉన్నారు. కొంతమంది పిల్లలు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అయినవాడు, కొంతమంది బీటెక్ అయ్యి ఉద్యోగాలు చేస్తే రెడీ అయినవాడు, కొంతమంది సుజాత్ కూడా గట్లా ఉండదు. కాబట్టి ఎవరికైనా ఏమైనా చెప్పేది ఉంది. ఈ కాలంలో ఈ యూట్యూబ్లో ప్రభావం ఎక్కువైపోయింది. యూట్యూబ్ అంటే అవే ఏది ఏమది రీల్స్
ఈజీ. ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ అనే కాదు, ఎవరిది ప్రతి ఒక్కటి కూడా ఫాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ ఫాస్ట్ అయింది, తెలిసే విషయాలు ఫాస్ట్ అయినాయి, తెలుసుకోవాల్సిన విషయాలు ఫాస్ట్ అయినాయి. దాంట్లో అమ్మాయి వీటిలో చెడుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. యాజ్ ఎ లిటరేచర్, యాజ్ ఏ ఒక అనలిస్ట్గా, ఒక వేదాంతం తెలిసినటువంటి వ్యక్తిగా చెప్పేది అంటే కలియుగానికి అధిపతి శ్రీరాముడు. నువ్వు ఎంత చక్కగా గోడ కట్టినా పక్కకు పోతుంది. నువ్వు ఎంత చక్కగా ఉన్నా కూడా పిల్లలు సక్రమంగా చూసుకోకుండా పోతే వాడు చెడిపోయేటువంటి అవకాశం అది ఏంటో పాటలు కూడా ఉంది. ఐ సా సో మెనీ పీపుల్ ఇన్ దిస్. ఈ ఊళ్ళో చూశాను కొంతమంది. నాకు నిన్న నాతో లాస్ట్ వీక్ ఇక్కడ ఎర్రంపల్లిలో జాతర వచ్చింది, ఆ తర్వాత బోలేపల్లిలో జాతర వచ్చింది. ఇంటర్మీడియట్ వరకు బాగున్నాడు స్వామి. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేసాం బెంగళూరులో. 20 లక్షలు ఇచ్చి పెట్టాను ఒక పిల్లవాడు, 20 లక్షలు. ఆయన వచ్చి వాళ్ళ ఆయన వాళ్ళ ఏడుస్తుంది. సేమ్ అదే జరిగింది. ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు, 20 లక్షల ప్యాకేజ్. 20 లక్షల ప్యాకేజ్ చాలుగా వాడికి మళ్ళీ 30 లక్షలు అప్ చేస్తాడు. ఓన్లీ ఆన్లైన్ గేమ్స్. కాబట్టి వాళ్ళ పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చూడాలా, మీరు ముఖ్యంగా పిల్లలకు భక్తి కలగజేయండి. మన సార్ చెప్పినట్టు భక్తి కలగ. ముఖ్యంగా ఉపాధ్యాయులంటే వందనాలు. విద్యార్థులు అప్పట్లో ఇప్పటి బాధ్యతాయుతమైన పౌరులు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏజ్ ఎక్కువ కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సులుగా తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మనం ఇక్కడికి కలిసినామంటే అది ఒక బంధం. అది పేగు బంధం కాదు, రక్త సంబంధం కాదు, తర్వాత ఎవరు కూడా ముడివేసిన బంధం కూడా కాదు. అది స్నేహబంధము, తర్వాత గురు శిష్యుల సంబంధం. అటువంటి బంధానికి బానిసై మనమంతా ఇక్కడ రావడం జరిగింది. ఏమంటే మహేష్ ఫోన్ చేశాను. మహేష్ ఫోన్ చేసి ఎందుకంటే నాకు 62 సంవత్సరాలు జర్నీ చేయడం అనేటువంటిది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే రోజు తిరిగి అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేను తర్వాతగా మాట్లాడతానే మహేష్ అన్నాను. తర్వాత పొద్దున్నేకే రికమెండేషన్లో వాకింగ్లో ఉండగానే నువ్వేం పోవట్టనే, ఎవరో పిలుస్తున్నా కానీ పోవట్టనే అని చెప్పేసి పెద్ద వాళ్ళంతా రికమెండేషన్. లేదబ్బా నేను పోతాను, ఎందుకంటే రామగిరి అంటే నాకు ఒక భావోద్వేగం. తర్వాత ముఖ్యమైన విషయం అంటే భావోద్వేగం అంటే మీకు అందరికీ కొంతవరకు తెలుగుపోతామండి. ఎమోషన్ అంటాం కదా, ఇప్పుడు ఎమోషన్ అంటారు. ఎమోషన్ అంటే బాగా అర్థమైంది కాబట్టి అటువంటి ఎమోషన్. దానికి గల కారణం వచ్చి ఇప్పటికీ దాదాపు మీ బ్యాచ్ కంటే ముందు నుంచి 89లో నేను ఇక్కడ అపాయింట్ అయినది. మీ బ్యాచ్ వచ్చి 31 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 372 నెలలు తర్వాత 11,000 రోజులు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. ఆ విధంగా రావడానికి కారణం వచ్చి అది ఒక భావోద్వేగము, తర్వాత ఆ బంధం అని చెప్తున్నామే, ఆ బంధం. ఇది ఇటువంటి సిచ్యుయేషన్నే మేము ఏం చేసామంటే, నేను ఎంఎస్సీ చదివేటప్పుడు 84 బ్యాచ్ అప్పుడు ఏం చేసామంటే మేమంతా ఒక 40 మంది ఉంటాం. మొన్న 32 సంవత్సరాలు 34 సంవత్సరాలకి కలిసినాం అనమాట. దాన్నంతా ఆర్గనైజ్ చేసింది నేనే. సక్సెస్ చేసి ఇచ్చేసింది అనమాట. కాబట్టి మీరు పిలిచినప్పుడు ఏమైందంటే నేను శరీరం సహకరించకుండా వస్తానో రావాలనుకున్నా. తర్వాత లోపల ఒక ఇది ఉంటుంది అనమాట, ఇన్స్టింక్ట్, అది లాగుతా ఉంటుంది అనమాట. అది ఏం చేయలేదు వీల్లేదని. కాబట్టి మీరు కారు లేదన్నా నేను ఆటో ఎక్కేసి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ పోయినామో దాని మీద నుంచి అట్లే రావాలి. కాబట్టి అది ఒక పద్ధతి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను 89లో ఇక్కడ యూపీ స్కూల్లో చేరాను. డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి అక్కడ ఎంపీ చేస్తాండి. ఇక్కడ యూపీ స్కూల్లో చేరాను. యూపీ స్కూల్లో అక్కడ మన వెంకటరామ సారు, శ్రీనప్ప సారు, మల్లికార్జున సార్ మల్లికార్జున రెడ్డి హైట్ గా ఉన్నాడు సార్. వీళ్ళంతా ఉన్నాము. తర్వాత ఏమైతేనేమి 1992 ఆగస్టు 2వ తేదీ నాగన్న గారి సహకారంతో హై స్కూల్ అయిపోయింది. హై స్కూల్ అయితేనే మేము ఎవరు హై స్కూల్కి రాము, నువ్వే పోమన్నాను. నేను జగన్నాథ్ సార్ వచ్చింది. ఇంకా నేను కొంతవరకు సీనియర్ కాబట్టి జగన్నాథ్ రెడ్డి నాకు ఏం చేశానంటే కిరీటం పెట్టాను.
హెడ్ మాస్టర్ అనేటువంటి కిరీటం పెట్టినారు. హెడ్ మాస్టర్ అంటే దానికి సంబంధించిన అవగాహన అనేటువంటి చాలా ఉండాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. అక్కడ మీకు శిక్షణ ఇస్తూ కూడా నేను ఆ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా శిక్షణ పొందడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాల అనేటువంటిది నాకు ప్రధాన ఉపాధ్యాయులుగా చాలా క్రమశిక్షణ నేర్పించింది. తర్వాత ఉత్తమమైన శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణతో నేను బయటికి ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాగలగడం జరిగింది అనమాట. ఇప్పటికీ చాలామంది పెద్ద పెద్ద క్లాసులు ఏం చేస్తారంటే నాకు ఫోన్ చేసి బాగా చేయాలని చెప్పి అడుగుతారు. ఆ విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ దాదాపు 11 సంవత్సరాలు పనిచేశాను. 11 సంవత్సరాలు పనిచేసి 2001 ఏప్రిల్ 23వ తేదీ ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే అది చెప్తాను మీకు ఉదాహరణ. చిన్న గుండు సూది పడిపోయినా కానీ కింద ఈ గుండు సూది పడిపోయేది ఈశ్వరే సార్ తెలిసింది. కాబట్టి దానికి అతను అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ స్టేజ్కి వచ్చింది. ఇంకా ఆ స్టేజ్కి వస్తే ఇంకా ఉండడం పద్ధతి కాదని చెప్పేసి కొద్దిమంది వెళ్ళిపోయింది. అంటే ఏం జరిగినా కూడా అంతే ఇక ఖచ్చితంగా తెలిసింది ఈశ్వరే సార్. పెళ్ళి ముందు కొట్టినా ఈశ్వర సార్ తెలిసి ఉంటుంది, వెనక కొట్టే ఈశ్వర సార్ అంటే ఇంకా అంటే ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి చూడండి. ఆ ప్రమాదకరమైనటువంటి దాంట్లో మనం ఇవ్వలేమని చెప్పేసి కొంతమందికి వెళ్ళిపోయినారు. తర్వాత కొంతమందిలో 8 నెలల తర్వాత ప్రమోషన్లో కనగానపల్లి మళ్ళీ అటువంటి స్కూలే కనగానపల్లి 8 సంవత్సరాల కనగానపల్లిలో కూడా బాగా అడ్మినిస్ట్రేషన్ చేసిన జరిగింది. తర్వాత అక్కడి నుంచి గొడ్లూరు, ధర్మారం దగ్గర గొడ్లూరు. దాని తర్వాత 8 సంవత్సరాల తర్వాత రొద్దం హై స్కూల్ రొద్దంలో 19లో నాకు హెచ్ఎం ప్రమోషన్ వచ్చింది అనమాట. గెస్టెడ్ హెచ్ఎంలో ప్రమోషన్ వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే రొద్దం గురించి చెప్పాలంటే రొద్దంలో మేము ఇక్కడ అపాయింట్ అయినటువంటి 3 టీచర్లు మీరు వినిటారు. పోలేపల్లిలో గోపాల్ సార్ అనేటువంటి వ్యక్తి విన్నారా, చూసారా? మాకైతే ఐడియా లేదు సార్. తెలీదా? మహేష్ తెలియదు సార్. ఇప్పుడు మైసూర్ స్కూల్లో హెచ్ఎం లేదు గోపాల్ సార్ వేరే గోపాల్ గోపాల్ ఆయన ఇక్కడ పోలేపల్లి కూడా ఆయన నాన్నపల్లి హెచ్ఎం. నేను ఎట్లుందంటే పోలేపల్లి గోపాల్ అతను, నేను రామగిరి ఈశ్వరయ్య అక్కడ మేము ఏం చేసామంటే రొద్దంలో ఆ గోపాలు నేను ఉమాదేవి మేడం అని చెప్పేసి ఒకేసారి అపాయింట్ అయినాం. అక్కడ కలిసి పనిచేసాం అనమాట. తర్వాత గోపాల్ సార్ వచ్చి ఇంకా నవంబర్లో రిటైర్ అవుతాను. అక్కడ పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను 19లో ప్రమోషన్ వస్తే తీసుకోలే. తర్వాత మొన్న జూన్ 2025లో ప్రమోషన్ వస్తే కేసాపురంలో హెచ్ఎంగా ప్రమోషన్ తీసుకొని డిసెంబర్లో రిటైర్ అయినా. తర్వాత ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మీ బ్యాచ్ అనేటువంటిది మాకు ప్రత్యేకం. ఎందుకంటే 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ కదా. కాబట్టి ఈ 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్లో పరీక్ష పెట్టడము, ఏవి తప్పులు రాకుండా చేయడము, ఇవన్నీ కూడా పర్సనల్గా వెరిఫై చేసి ఇంకొక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏమంటే పరీక్ష కూర్చోబెట్టడం జరిగింది. పరీక్ష కూర్చోబెట్టి ఏం చేశామంటే ఒక వ్యాన్ మాట్లాడిన 407 సీకేపల్లికి బయలుదేరినారంతా. సీకేపల్లి వెళ్ళి పడతాం సీకేపల్లికి బయలుదేరిన తర్వాత అక్కడ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని తెలిసిన వ్యక్తి ఎవరు తెలిసిన జగన్నాథ్ సార్. ఇక్కడే ఉన్నారు. ఈయన చెప్పలే మనకి, చెప్పింటే యాక్సిడెంట్ తప్పించుకోదు అట్లా. కాబట్టి అది యాక్సిడెంట్ జరిగింది. జరిగిందనమాట. కాబట్టి దీన్ని ఎప్పటికీ మర్చిపోకు. ఏమైతేనేమి 10th క్లాస్ అనేటువంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. తర్వాత అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ఈ విధంగా మన అందరినీ కలిపి ఈ భావోద్వేగానికి గురి చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా నా శుభాభినందనలు. ఈ విషయాన్ని నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎన్ని రోజుల తర్వాత మనము
భావాలని, మన యొక్క అనుభవాల్ని మనము అప్పుడు నిర్వహించినటువంటి యొక్క విధులు, తర్వాత నెక్స్ట్ చేతులు, అన్ని విషయాలు మనము నెమరేసుకుంటే చాలా ఉంటుంది. అందువల్లే ఇప్పుడు ఒక చిన్న విషయం, 1998లో నేను జాబ్లో చేరడం జరిగింది. ఎందుకు చెప్తానంటే ఈ విషయము నేను జాబ్కి చేరకన్నా ముందర నేర్చుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉపయోగపడినాయి మన గురువు గారు అయినటువంటి జగన్నాథ్ సారు, విశ్వరాజ్ సార్ గారు. అప్పట్లో వచ్చేసి నానాపల్లి తీసుకోవడం జరిగింది. నానాపల్లిలో మనం పోయిన తర్వాత అప్గ్రేడేషన్ అయింది ఈ విధంగానే. ఒక సంవత్సరం తర్వాత మా సీనియర్ ఉన్నటువంటి అతను సురేష్ బాబు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయడం జరిగింది. అప్పట్లో ఇంకా ఎవరు లేరు, నేనే వచ్చిన తర్వాత అప్పుడు 10th క్లాస్ వచ్చింది మాకు. 9th అయిపోయింది, 10th తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్పుడు 10thలో 14 మంది ఉన్నారు. 14 మంది ఉంటే మాకు వచ్చేసి రుద్రం సెంటర్. అప్పట్లో వచ్చేసి మేము ఏ విధంగా పనిచేస్తున్నామో మేమిద్దరము, తర్వాత మాతో పాటు 4 వాలంటీర్స్. ఇక్కడ చేసినటువంటి అనుభవాలు ఎంత ఉపయోగపడినామంటే మేము ఆడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులతో కూడా అదే విధమైనటువంటి వ్యవహారం చేయడం జరిగింది. తర్వాత లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు, మేము ట్రావెల్ చేసుకునే వాళ్ళు ప్రొద్దున పోవడం, సాయంకాలం తిరిగి రావడము. లాస్ట్ మంత్ వాళ్ళు కూడా గెట్ టుగెదర్ పెట్టారు. అప్పట్లో 14 మంది ఉంటే 14 మంది 100% పాస్ అయ్యారు. 100% పాస్ అయితే అప్పుడు ఆనందమూర్తి డిఓ సార్ గారు ఉన్నారు. ఆ డిఓ సార్ గారి మీదుగా నేను ఎక్స్ప్రెస్లే ఆయన ఎదురుగా నేను షీల్డ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చేసినటువంటి అనుభవాలు అక్కడ చాలా ఉపయోగం. ఎస్పెషల్లీ ఈశ్వర్ సార్ నేతృత్వంలో నేర్చుకున్నటువంటి విషయాలు, జగన్నాథ్ సార్ నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఉపయోగపడినటువంటి గర్వంగా చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగా మీరందరూ ఈరోజు ఈ విధంగా కలిసినారంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్గా ఫస్ట్ బ్యాచ్ కదా ఎప్పుడు మర్చిపోతాము, ఇంకా 30 సంవత్సరాలు కదా ఎవరు మర్చిపోరు అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడి నుంచి మరి నేను ట్రాన్స్ఫర్ అయ్యి సింగనవాల్ రావడం ఉంది. సింగనవాల్లో కూడా 2008 నుంచి 2012 వరకు అక్కడ పనిచేసినాము. అటు నుంచి ప్రమోషన్ పైన కనగాటపల్లి రావడం జరిగింది. కనగాటపల్లిలో 10 years పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి న్యామదంలో పోవడం జరిగింది. న్యామదంలోనే లాస్ట్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిటైర్ కావడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బేస్ అనేటువంటిది చాలా బాగుపడింది కాబట్టి మేము కూడా సక్సెస్ఫుల్గా మా యొక్క సర్వీస్ను ఈ విధంగా ఉపయోగించుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి విషయాల్లో ఎస్పెషల్లీ మహేష్ గురించి చెప్పాలి. ఎందుకంటే అప్పుడు చదువుకునే ఏజ్లో మహేష్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఎందుకు పాపం ఇప్పుడు చెప్పినాడు కదా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ విధంగా ఉన్నానని. ఏది చెప్పినా కానీ పెడచెవున పెట్టేవాడు. అతనితో పాటు నలుగురిని వేసుకొని చేసేటువంటి వాడు. ఎందుకు ఆ విధంగా ఏది అనేటువంటి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుందో ఏం లేదు. కానీ ఎనీహౌ ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయ్యి మంచి ఉద్యోగం లేకపోయినాడు. దాని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం అన్నీ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళినాడు. అదేవిధంగా నిర్మలమ్మ మనకు దగ్గరే ఉంటుంది. 24 గంటలు ఇక్కడే ఉండేవాళ్ళము. అమ్మాయి చూస్తే ఎంత ఉడిఎందుకు ఉంటుందంటే అంత ఉడిఎందుకు ఉంటుంది. బాగా మేము పక్కనే ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ నాన్న లక్ష్మణ వాళ్ళందరూ బాగా చూసుకొని బాగుండే బాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ జ్యోతి వచ్చేసి మాకు బాగా పరిచయం అప్పటి నుంచి బాగా. నెక్స్ట్ వచ్చేసి నాగరాజు కూడా సౌమ్యుడు, ఏమంతగా చేసేటువంటి వాడు కాదు. నెక్స్ట్ హరి అంత ఐడియా లేదు, కానీ నాకు ఏమో అంత ఐడియా రావట్లేదు. చంద్రగారిని చూసి చెప్పినంటే మనం చెప్పడానికి ఏం లేదు. 24 గంటలు ఇంటి మీద తిరుగుతుండేటువంటి వాడు. ఇంకా నాగరాజు చూస్తాము పక్కనే ఉన్నటువంటి వాడు. అన్నీ మనకు ఇంకా వేణు మనకు కావాల్సినటువంటి వాడు. ఎప్పుడు మనం వాళ్ళ షాప్ దగ్గర ఉండేవాళ్ళం. ముత్యాల ప్రతి మధ్యాహ్నం కనిపించట్లేదు. లాస్ట్ 2 years నుంచి కనిపించలేదు. ఆ మధ్య కనిపించేవాడు. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఎవరో సీనా డ్రైవర్ మామూలు కనపడతాడు. బస్సులో ప్రతి బస్సులో కనపడతాం. మేము సీకేపల్లి పోతుంటే ప్రతిరోజు ఆ బస్సులో వస్తున్నాడు. ఇస్మాయిల్ కూడా చెప్పాలి. ఇస్మాయిల్ అప్పట్లో వాడు వెరైటీగా ఉండేవాడు. ఎందుకంటే సేమ్ మహేష్ ఇస్మాయిల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మహేష్కి. ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా మీరు ఎవరు చేసినా ఏది చేసినా అది తెలియజేస్తారో ఉపాధ్యాయుడు మాత్రమే దాన్ని అనుసరించుకుంటారు.
అంతేగాని ఇప్పుడు ఆ చిట్నాడని చెప్పేసి మేము బాధపడలేదు. మాకు స్టాఫ్ చాలా విధంగా జరిగింది, అయినా కానీ హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మీ యొక్క ఈ ఆత్మీయ సమావేశాన్ని ఆర్గనైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క బ్లెస్సింగ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకరో ఇద్దరు మాట్లాడతారు, కానీ దాన్ని క్రోడీకరించి నిర్వహించడం చాలా గొప్ప విషయం. అట్లాంటి కార్యక్రమం ఒకరోజు కాదు, ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ నెంబర్లు ఉండవు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చోట కేంద్రీకరించాలని చాలా పని అయినట్టుంది. అందువల్లే ఇంకా చెప్పాల్సినటువంటి విషయాలన్నీ జగన్నాథ్ సారు, భీమేష్ సార్ చెప్పినారు. మనం విద్యార్థులైనా నా సుఖం నా నిద్ర అనేటువంటి సూక్తితోనే మనకు ఉన్నటువంటి అరకొర వసతులతోనే మీరు బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు వెళ్తున్నారు. అందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఏ విధంగా చదువుకున్నారు అనేటువంటిది కాదు, సభ్యత సంస్కారంతో మీకు ఉన్నటువంటి పిల్లలని ఉన్నతమైన శిఖరాలకు చేర్చుకొని సభ్యత సంస్కారం క్రమశిక్షణ ఉన్నటువంటిది. చదువు ముఖ్యం కాదు, క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి చాలా ఎప్పుడైనా కానీ ముందుకెళ్తాడు. అందువల్లనే మీరు అందరూ బాగా చదువుకొని ఇలాంటి విషయాలన్నింటినీ మీరు మరి ఎప్పుడైనా అవకాశం వస్తే ఇలాంటి అవకాశాలన్నీ ఏర్పాటు చేసుకుంటే మేమందరం జగన్నాథ్ సార్ చెప్పినట్లుగా ఒకరికొకరు కలుసుకుంటాము, మీరెవరు మేమెవరు అనేటువంటి విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు తర్వాత తోటి ఉపాధ్యాయులందరికీ అదే ప్రయోజనం పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్. అబ్బాయి దయచేసి ఒక విషయం గమనించాలి. ఇప్పుడు నా పేరు భీమేశ్వర్ కాదు, నేను పంచాంగం శ్రీధర్. నా ఇంటి పేరే పంచాంగం, అందుకనే కూలంకషంగా పంచాంగం చేసి నేర్చుకున్నాను. దయచేసి పేరు మార్చండి రా. పంచాంగం శ్రీధర్ లేదు. 100% పాస్ అయ్యా. 100% పాస్ అయితే అప్పుడు ఆనందమూర్తి డిఓ సార్ గారు ఉన్నాయి. ఆ డిఓ సార్ గారు మీదుగా నేను ఎక్స్ప్రెస్లే ఆయన ఎదురుగా నేను షీల్డ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చేసినటువంటి అనుభవాలు అక్కడ చాలా ఉపయోగం. ఎస్పెషల్లీ ఈశ్వర సార్ నేతృత్వంలో నేర్చుకున్నటువంటి విషయాలు, జగన్నాథ్ సార్ నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఉపయోగపడినటువంటి గర్వంగా చెప్పుకుంటున్నాను. దాంట్లో భాగంగా మీరందరూ ఈరోజు ఈ విధంగా కలిసినారంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్ ఫస్ట్ బేస్ కానీ ఎప్పుడు మర్చిపోతారు, 30 సంవత్సరాలు కానీ ఎవరు మర్చిపోరు అని చెప్పేసి. ఆ తర్వాత అటు నుంచి మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయ్యి సింగనమల రావడం. సింగనమలలో కూడా 2008 నుంచి 2012 వరకు అక్కడ పనిచేసినాము. అటు నుంచి ప్రమోషన్ పైన కనగానపల్లి రావడం జరిగింది. కనగానపల్లిలో 10 years పనిచేసింది. అక్కడి నుంచి న్యామదల్ పోవడం జరిగింది. న్యామదల్లోనే లాస్ట్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిటర్న్ కావడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బేస్ అనేటువంటిది చాలా బాగుపడింది కాబట్టి మేము కూడా సక్సెస్ఫుల్గా మా యొక్క సర్వీస్ను ఈ విధంగా ఉపయోగించుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి విషయాల్లో ఎస్పెషల్లీ మహేష్ గురించి చెప్పాలి. ఎందుకంటే అప్పుడు చదువుకునే ఏజ్లో మహేష్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఎందుకు బాబు ఇప్పుడు చెప్పినాడు కదా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ విధంగా ఉన్నానని. ఏది చెప్పినా కానీ పెడజోలు పెట్టేవాడు. అతనితో పాటు నలగ నేర్చుకొని చేసేటువంటి వాడు. ఎందుకు ఆ విధంగా ఆ ఏజ్ అనేటువంటిది ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకున్నా ఏం లేదు. కానీ ఎనీహౌ ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయ్యి మంచి ఉద్యోగం లేకపోయినాడు. దాని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం అన్నీ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళినాడు. అదేవిధంగా నిర్మలం మనకు దగ్గరనే ఉంటుంది. 24 గంటలు మేము ఇక్కడే ఉండేవాళ్ళము. అమ్మాయి చూసి ఎంత ఉద్దేంటుగా ఉంటుందంటే అంత ఉద్దేంటుగా ఉంటుంది. బాగా మేము పక్కనే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లక్ష్మణ వాళ్ళందరూ బాగా చూసుకొని బాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ జ్యోతి వచ్చేసి మాకు బాగా పడుతుంది, మా పక్క నుంచి బాగా. నెక్స్ట్ వచ్చేసి నాగరాజు కూడా ఫ్యామిలీ ఏమంతగా చేసేటువంటి వాడు కాదు. నెక్స్ట్ మరీ అంత ఐడియా లేదు, కానీ నాకు ఏమో అంత ఐడియా రావట్లేదు. చిన్నగా చెప్పాలంటే మనం చెప్పడానికి ఏం లేదు. 24 గంటలు ఇంటి మీద తిరుగుతుండేటువంటి వాడు. ఇంకా నాగరాజు చూస్తాము పక్కనే ఉన్నటువంటి వాడు. అన్నీ మనకు ఇంకా వేణు మనకు కావాల్సినటువంటి వాడు. ఎప్పుడు మనం వాళ్ళ షాప్ దగ్గర ఉండేవాళ్ళం. వాళ్ళ ముఖ్యాలు బట్టి మొత్తం కనిపించట్లేదు. లాస్ట్ 2 years నుంచి కనిపించేవాడు. నెక్స్ట్ వచ్చేసి
పక్కన ఎవరు సీనా డ్రైవర్ మామూలు కనపడతాడు బస్సులో, ప్రతి బస్సులో కనపడతాడు. నేను టీకేపల్లి పోతుంటే ప్రతిరోజు ఆ బస్సులో వస్తున్నాడు. ఇస్మాయిల్ కూడా చెప్పాలి. ఇస్మాయిల్ అప్పట్లో వాడు వెరైటీగా ఉండేవాడు. సేమ్ మహేష్, ఇస్మాయిల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మహేష్. ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా నువ్వు ఎవరు చేసినా ఏది చేసినా అది తెలియజేస్తారు, తెలియజేస్తారు. ఉపాధ్యాయుడు మాత్రమే దాన్ని అనుసరించుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఆ చిత్రాలని చెప్పేసి మేము బాధపడలేదు. మా స్టాఫ్ చాలా విధంగా జరిగింది. అయినా కానీ హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మీ యొక్క ఈ ఆత్మీయ సమావేశాన్ని ఆర్గనైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క బ్లెస్సింగ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకరు ఇద్దరు మాట్లాడతారు, కానీ దాన్ని క్రోడీకరించి నిర్వహించడం చాలా గొప్ప విషయం. అట్లాంటి కార్యక్రమం ఒకరోజు కాదు, ఎక్కడ కూడా ఉంటారు, వాళ్ళ నెంబర్లు ఉండవు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చోట కేంద్రీకరించాలంటే చాలా పని అయినట్టుంది. అందువల్లే ఇంకా చెప్పాల్సినటువంటి విషయాలన్నీ జగన్నాథ్ సారు, భీమయ్య సార్ చెప్పినారు. మనం విద్యార్థులను నా సుఖం నా నిద్ర అనేటువంటి స్థూతితోనే మనకు ఉన్నటువంటి అరకొర వసతులతోనే మీరు బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు వెళ్తున్నారు. అందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఏ విధంగా చదువుకున్నారు అనేటువంటిది కాదు, సభ్యత సంస్కారంతో మీకు ఉన్నటువంటి పిల్లలను ఉన్నతమైన శిఖరాలకు చేర్చుకొని సభ్యత సంస్కారం క్రమశిక్షణ ఉన్నటువంటిది. చదువు ముఖ్యం కాదు, క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి చాలా ఎప్పుడైనా కానీ ముందుకెళ్తారు. అందువల్లనే మీరు అందరూ బాగా చదువుకుని ఇలాంటి విషయాలన్నింటినీ మీరు మరి ఎప్పుడన్నా అవకాశం వస్తే ఇలాంటి అవకాశాలను ఏర్పాటు చేసుకుంటే మేమందరం జగన్నాథ్ సార్ చెప్పినట్లుగా ఒకరికొకరు కలుసుకుంటాము. మీరెవరు మేమెవరు అనేటువంటి విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు తోటి ఉపాధ్యాయులందరికీ, పదవిలో పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విషయమే పబ్లిక్ 10 మంది కూడా తెలియాలి. ఏది మంచి కాబట్టి మనం చూడైతే చెప్పుకుంటే అవసరం లే. మంచి అంటే తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, సమాజంలో మన విలువలు ఏమి, మనం ఏమి బోధించాలి సమాజ అభివృద్ధి కోసం అనేదాన్ని కొంచెం స్వామి మనకు భీమయ్య స్వామి చదివిపిస్తే దాన్ని యథావిధంగా మనం పేపర్ ప్రకటిద్దామని తెలియజేస్తున్నాం. రామగిరి మండలము రామగిరి గ్రామ పంచాయతీ ఉన్నత పాఠశాల 1994-95 10వ తరగతి మొదటి బ్యాచ్. తేదీ ఈరోజు 17/5/2026 నాడు 32 సంవత్సరం తర్వాత పూర్వ పుట్టమిద్దులో కానీ పేరుల్లో కానీ అన్ని చోట్ల చేస్తారు పోతారు. కానీ మీరు ఫస్ట్ బ్యాచ్ 94 అనమాట, 94-95. కాబట్టి మీరందరూ గౌరవప్రదంగా పెట్టి గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు తయారు. అందరూ మన పిల్లలు కూడా నేర్పించాల ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తులుగా. మనకు డబ్బులు ₹1,00,00,000 ఏం అవసరం లేదు. మంచి జ్ఞానము, ఇతర సాయం చేసే మనస్తత్వము, అవినీతి, తర్వాత ఇతరులకు ద్రోహం చేయకూడదు అనమాట. మనకు చాలా కష్టపడడంలో మనకి ఇతరులు షేర్ చేయాలి ఎంతైతే అంత. ఈ గుణాలన్నీ అలవచ్చాక మన పిల్లలు కానీ మళ్ళీ మన మనవరాలు కానీ చెప్పాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కనుక ఇట్లా కార్యక్రమాలే ఇంకా వీలైతే చాలా ఇంకా 2-3 రోజులకు 5 ఏళ్ళకి ఒకసారి. ఎందుకంటే మనమంతా బ్రతుకున్నట్లే. ఇప్పుడు మన మధ్యలో కొంతమంది ధనం చేయలేరు కదా, తర్వాత మన టీచర్లో 2 టీచర్ లేరు. ఇట్లాంటి జరుపుకుంటే అంటే అప్పుడు గుర్తుకు వస్తుంది. మరి మేము ఊరికొరు పెట్టి పోషించేది మా చేతనేది ఏమన్నా కూడా మేము కూడా దీనికి ఇట్లా కార్యక్రమానికి కాబట్టి మేము కూడా సాయం చేస్తాం. అంటే చెప్పడం అంటే మనమందరూ ఒకటే కాబట్టి చెప్తున్నాం అంతే. ఏమే అందరూ ఇట్లా గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఇట్లా జరుగుతుందని కోరుతూ తెలిపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రమ్మనండి 15 లోపలికి. ఒకరంటే చాలా మంది సో మీరు అప్పుడు ఇలాగే ఇప్పుడు అలాగే మాకు అంటే ఏమన్నా ఫోర్స్తో జ్ఞానాన్ని మా మైండ్లోకి ఇన్సర్ట్ చేసినటువంటి భీమయ్య స్వామికి ధన్యవాదాలు. అట్లాగే శివయ్య సార్ ఒక 2 వాక్యాలు చెప్పాల్సిందని కోరుచున్నాం. గౌరవమైనటువంటి పూర్వ ప్రధానోపాధ్యాయులైనటువంటి ఈశ్వర సార్కి, పూర్వ స్కూల్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి జగన్నాథ్ సార్ గారికి, తర్వాత మిత్రుడైనటువంటి భీమయ్య సార్ గారికి, అదేవిధంగా రామాంజనేయ సార్ గారికి నా యొక్క